హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు ప్రవీణ్ జీపీ బ్లాగ్స్. మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజు మార్నింగ్ 5:30కి లేచి వాకిలు ఊడ్చి బండలు అయితే కడిగాను. ముగ్గు వేసాను, కానీ యాక్చువల్గా నాకైతే చుక్కల ముగ్గులు అయితే రావు. ఈరోజు కొత్తగా ట్రై చేశాను. అంతలోపు మా ఆడపడుచు వంట మొత్తం కంప్లీట్ చేసింది. తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి కడప పూజ అయితే స్టార్ట్ చేశాను. అంతలోపు మా ఆయన అండ్ మా అమ్మయ్య అయితే చేనుకి వెళ్ళి వచ్చారు. నేను పూజకు రెడీ చేసే లోపు వాళ్ళు కూడా అయితే ఫ్రెష్ అప్ అయ్యారు. ఈరోజు మా ఆయన అయితే గుడికి తోలుకోవద్దు అన్నాడు. అందుకే అందరు రెడీ అయ్యి టిఫిన్స్ అయితే చేశారు. ఎందుకంటే గుడికాడ చాలా లేట్ అవుతుంది కాబట్టి. ఈ తొలి ఏకాదశిని శయన ఏకాదశి అని కూడా అంటారు. ఇది హిందువులకు ప్రత్యేకమైన రోజు అంట. ఈరోజు ఉపవాసం ఉండి 7 పిండి దీపాలను వెలిగించి విష్ణు సహస్రనామం స్మరిస్తూ పూజ చేసుకుంటే చాలా మంచిదని అంటారు. మేమైతే ఇంట్లో వీలు కాలేదు, నాకు గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు గుడికాడైతే ఈ పిండి దీపాలను వెలిగించాము. విష్ణు సహస్రనామం అని చెప్పాను కదా, అదైతే ఓం నమో నారాయణాయ నమః అని అనుకుంటూ పూజ చేస్తే మంచిదని అంటారు కదా. అందుకే నేను తొందరగా పూజ కంప్లీట్ చేసుకొని గుడికి అయితే వెళ్ళిపోయినాం. నేను, మా ఆడపడుచు, మా వదిన, మా ఆయన అయితే వెళ్ళిపోయినాం. మొక్కు జాగ్రత్త, మొక్కు ఇలా మొక్కు మొక్కు మొక్కు. వెరీ గుడ్. బొట్టు వెళ్దాము. ఈరోజు తొలి ఏకాదశి అని చెప్పి మా ఇంట్లో పూజ చేసిండ్రు. పూజ చేసిన తర్వాత అయితే మొత్తం రెడీగా అన్నీ ఉన్న తర్వాత నేను చేనుకి వెళ్ళి వచ్చిన తర్వాత స్నానం అయితే చేసుకుని పూజ గదిలోకి వెళ్ళి అయితే మొక్కిన తర్వాత వాళ్ళు రవ్వతో చేసిన ప్రసాదం అయితే నాకు ఇచ్చిండ్రు. దాన్ని అయితే నేను కొంచెం తిన్న తర్వాత మా లడ్డుగాడు అయితే దాన్ని చాలా ఇష్టంగా అయితే తింటున్నాడు. ఎందుకంటే వానికి స్వీట్ అంటే చాలా ఇష్టం. ఎందుకో తెలియదు కానీ వాడు స్వీట్ అంటే చాలా అయితే ఇష్టపడతాడు. ఎన్నిసార్లు తినమన్నా తింటాడు. ఫస్ట్ వేసింది సరిపోలేదా అని చెప్పి అనేసరికి మా వాళ్ళు
మళ్ళీ కొద్దిగా వేసారు, అది కూడా మొత్తం లాగించాడు మా వాడు తిన్న తర్వాత మా వాళ్ళు గుడికి అయితే తీసుకెళ్ళమన్నారు. మాకు దగ్గరలో వెంకటేశ్వర స్వామి గుడి అయితే ఉంది, అది కొడంగల్ చౌరస్తా పరిగిలో అయితే ఉంది. వాడికి వెళ్ళిన తర్వాత పబ్లిక్ అయితే ఈ విధంగా అయితే ఉన్నారు, చాలా పబ్లిక్ అయితే ఉన్నారు. ఎందుకంటే ఈరోజు తొలి ఏకాదశి కాబట్టి పబ్లిక్ ఎక్కువ ఉన్నారు కాబట్టి మేము డైరెక్ట్ పూజారి దగ్గరికి అయితే వెళ్ళి అక్కడైతే ఆశీర్వాదం అయితే తీసుకున్నాము. ఎందుకంటే ప్రదక్షిణలు చేస్తే చాలా టైం పడుతుందని చెప్పి అలా చేయడం తప్పో కరెక్టో కాదు మాకైతే తెలియదు. దాని తర్వాత కిందికి అయితే వచ్చి కొబ్బరికాయలు కుట్టే ప్లేస్ దగ్గరికి అయితే వచ్చి అక్కడ కొబ్బరికాయ అయితే నేనైతే కుట్టిన తర్వాత మేము తీర్థం అయితే అందరం అయితే తీసుకున్నాము. అది అయిపోయిన తర్వాత పక్కనే ఆంజనేయ స్వామి గుడి అయితే ఉంది. మేము ఇందాక వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర అయితే ప్రదక్షిణలు చేయలేమని చెప్పినాం కదా, అక్కడైతే వీలు కాలేదు. ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి దగ్గర అయితే ప్రదక్షిణలు అయితే చేసినాము అందరం కలిసి. ప్రదక్షిణలు అయిపోయిన తర్వాత తొలి ఏకాదశి కాబట్టి దీపం అయితే వెలిగించడానికి అయితే వచ్చింది. అక్కడ దీపం వెలిగించిన తర్వాత దాని తర్వాత గుడి లోపలికి అయితే వచ్చి కూర్చున్నాము. అక్కడ మేము కొబ్బరికాయ కొట్టినాం కదా, అది ప్రసాదంగా అయితే అందరం అయితే తీసుకున్నాము. శ్రేష్ గారు మళ్ళీ అదే కావాలని అంటున్నాడు. అలా దీని తర్వాత ఈరోజు తొలి ఏకాదశి బ్లాగ్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది అని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ మీకు ఇంకా ముందు ఇంకా మంచి వీడియోస్ అయితే చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాం. మేము మొత్తం నలుగురం అయితే వచ్చినాం కదా గుడికి. నేను, మా అక్క, మా చెల్లెలు, మా వైఫ్. ఫస్ట్ మా అక్కను, మా అంశగాన్ని అయితే ఇంటికాడ డ్రాప్ చేసిన. దాని తర్వాత నేను, మా చెల్లెలు, మా వైఫ్ అయితే ఇంటికైతే వెళ్తున్నాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.